మహాభారత యుద్ధం ముగిసింది. కురుక్షేత్రం రక్తంతో తడిసిపోయింది. సరిగ్గా అదే సమయంలో గాంధారి ఇచ్చిన శాపం వల్ల యాదవ వంశం నాశనమైపోతుంది. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వెళ్ళిపోగానే అప్పటివరకు వైభవంగా వెలిగిపోయిన ఆ బంగారు నగరం సముద్రం ఉప్పొంగి నీటి అడుగున సమాధి అయిపోయింది. అదే ద్వారక. కొన్ని వందల ఏళ్లపాటు అందరూ ఏమనుకున్నారంటే ద్వారక అనేది కేవలం ఒక కథ మాత్రమే, అది నిజంగా లేదు అని. కాని 1980లలో జరిగిన ఒక ఆపరేషన్ మొత్తం చరిత్రనే మార్చేసింది. సముద్రం అడుగున నిజంగానే ఒక భారీ నగరం బయటపడింది. అది మనుషులు కట్టిందా లేక దేవుడు నిర్మించిందా? ఈరోజు విఎస్బీ టీవీలో సముద్రగర్భంలో దాగి ఉన్న శ్రీకృష్ణుడి ద్వారకానగరం గురించిన పూర్తి నిజాలను తెలుసుకుందాం. అసలు ద్వారక ఎలా ఏర్పడింది? మధురలో జరాసంధుడి దాడుల నుండి యాదవులను రక్షించడానికి శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి 12 యోజనాల స్థలం అడిగాడు. అలా సముద్రం మధ్యలో దేవశిల్పి అయిన విశ్వకర్మ సహాయంతో రాత్రికి రాత్రే ఈ నగరాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని సువర్ణద్వారక అని పిలిచేవారు. ఎందుకంటే ఇక్కడి భవనాలు బంగారం మరియు రత్నాలతో మెరిసిపోయేవట. కాని కృష్ణుడు వెళ్ళిపోగానే అర్జునుడు చూస్తుండగానే సముద్రం పొంగి ఈ నగరాన్ని మింగేసింది. ఇది కథ మాత్రమే అని అందరూ కొట్టిపారేశారు. కాని భారతదేశపు ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావ్ గారికి ఒక నమ్మకముంది. 1983 నుండి 1990 వరకు గుజరాత్ తీరంలో సముద్రమడుగున తవ్వకాలు మొదలుపెట్టారు. అప్పుడు వాళ్లు చూసిన దృశ్యం చూసి ప్రపంచం షాక్ అయింది. సముద్రం అడుగున భారీ గోడలు, పిల్లర్లు మరియు ఒక పెద్ద ఓడరేవు ఆనవాళ్లు దొరికాయి. అంతేకాదు, అక్కడ పెద్ద పెద్ద రాతి లంగర్లు దొరికాయి. ఇవి సాధారణమైనవి కాదు, చాలా బరువుగా పెద్ద నౌకలను ఆపేలా ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమవుతోందేంటంటే ఒకప్పుడు ద్వారక ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్ సెంటర్గా ఉండేది. ఇక్కడ దొరికిన వస్తువులను కార్బన్ డేటింగ్ చేస్తే మైండ్ బ్లోయింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇంతకుముందు మనం సింధూలోయ నాగరికత అంటే ఇండస్ వ్యాలీ అత్యంత పురాతనమైనది అనుకునేవాళ్లం, 5000 ఏళ్లు. కాని గుజరాత్లోని ఖంబాట్ ఏరియాలో దొరికిన కొన్ని చెక్క ముక్కల వయసు చూస్తే అవి సుమారు 9000 సంవత్సరాల నాటివి అని తేలింది. అంటే ఈజిప్ట్ పిరమిడ్ల కంటే, హరప్పా కంటే కొన్ని వేల ఏళ్ల ముందే మన భారతదేశంలో అద్భుతమైన ఇంజనీరింగ్ ఉండేది. ఇది మన చరిత్రను తిరగరాసే విషయం. పురాణాల ప్రకారం గాంధారి శాపం వల్ల ద్వారక మునిగిపోయింది. మరి సైన్స్ ప్రకారమేం జరిగింది? శాస్త్రవేత్తల ప్రకారం సుమారు 10,000 ఏళ్ల క్రితం ఐస్ ఏజ్ ముగిసింది. అప్పుడు మంచు కరిగి సముద్రమట్టాలు ఒక్కసారిగా పెరిగాయి. దీనివల్ల సముద్ర తీరంలో ఉన్న చాలా నగరాలు నీట మునిగాయి. అందులో మన ద్వారక కూడా ఒకటి. సునామీలు రావడం లేదా భూకంపాల వల్ల భూమి కుంగిపోవడం కూడా దీనికి కారణం కావచ్చు. ద్వారక ఇది కేవలం రాళ్లు రప్పలు కాదు, ఇది మన భారతీయ చరిత్రకు సాక్ష్యం. శ్రీకృష్ణుడి నడిచిన నేల, పాలించిన రాజ్యం ఇంకా ఆ సముద్రం అడుగునే నిద్రపోతోంది. ప్రభుత్వం గనక ఇంకాస్త లోతుగా పరిశోధన చేస్తే మన దేశ చరిత్ర గురించి మరిన్ని అద్భుతాలు బయటపడతాయి. దీనిపై మీరేమంటారు? ద్వారకని పూర్తిగా బయటకు తీసి మ్యూజియంలా మార్చాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మహాభారతం మరియు కృష్ణుడి మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. జై శ్రీకృష్ణ, జై హింద్.